తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. మూడో రోజు కోతి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతరలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఒకటి. గంగమ్మ జాతర ప్రాశస్త్యంగా ముందుగా ఇక్కడ పాలేగాడు ఆగడాలను భరించలేక భక్తులు గంగమ్మతో మొరపెట్టుకున్న సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న పాలేగాడును బయటికి తీసుకురావడానికి గంగమ్మ వివిధ వేషాల్లో పాలేగాడును తిడుతూ వీధుల్లో తిరిగిందని, అందుకోసం అమ్మవారు ఏ వేషాల్లో తిరిగిందో ఆ వేషాల్లో మొక్కులు తీర్చుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇక్కడ తిరుపతిలోని భక్తులు 7 రోజుల పాటు 7 వేషాల్లో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు తోటి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇదే రోజు శుక్రవారం కావడంతో ఉదయం అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అదేవిధంగా ఈవో మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏ విధంగా భక్తుల రద్దీని తట్టుకునే ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? అన్ని విధాల ఏర్పాట్లు బాగున్నాయండి. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ ఇబ్బంది ఏం జరగదు. జాతర అంటే మామూలుగా కొంచెం జనాలు ఎక్కువ వస్తారు. వచ్చినా కూడా సరే వాళ్ళకి సరిపడే దర్శనాలన్నీ భక్తులందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చిన్నపిల్లకాయల నుంచి పెద్దవాళ్ళ వరకు వేషాలు వేసుకుని వచ్చే ఆనవాయితీ ఇది. రోజుకు ఒక వేషం వేసుకుని వస్తారు. వాళ్ళకంతా కూడా అన్ని విధాల సౌకర్యంగా చేస్తున్నాము. కోసం మీరు ఈ విధంగా ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చారు. వేషాలు ఎందుకు? చిన్నప్పటి నుంచి ఉన్నది, మా పెద్దల సాంప్రదాయం ప్రకారం వస్తుంది. అలాగే వేషాలు వేస్తే అమ్మవారు ఏదైనా కోరిన కోరికలు తీరుస్తుందని, దానికోసం అని చెప్పి ఇలా భక్తులు అందులో వేషాలు వేసుకొని అందులో వాళ్ళ ఇది తీర్చుకుంటా వస్తున్నారండి. ముఖ్యమైన ఘట్టం ఏది? ఈ గంగ జాతరలో ముఖ్యమైన ఘట్టం ఏది? అదేవిధంగా చంపనార్కుడు లాస్ట్ రోజు ఉంటుంది కదా, ఆ రోజుకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆ రోజు ముఖ్యంగా బారికేట్లు అన్నీ పెట్టి వాళ్ళకి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి స్త్రీలు పురుషులకు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి అమ్మవారి విశ్వరూపం సందర్శన పటిష్టమైన బందోబస్తుతో, పోలీసు వారి బందోబస్తుతో ఏర్పాటు. ఎన్నో తేదీ విశ్వరూప సందర్శన? 18. ఎన్ని గంటలకు? ఉదయం 5-6 గంటల లోపల. మట్టితో చేసిన అమ్మవారి విగ్రహం యొక్క మట్టిని తీసుకోవడానికి కూడా పోటీ పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ప్రవాహాన్ని తట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు అంటున్నారు. తాతయ్యగుంట గంగమ్మ జాతరను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, NTV, తిరుపతి.